హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ బయాలజీలోని సూక్ష్మజీవులు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th అండ్ 9th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడండి, వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? గొర్రెల్లో సోకే గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. పెన్సిలిన్ ను ఎవరు కనుగొన్నారు? పెన్సిలిన్ ను ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కిణ్వ ప్రక్రియను ఎవరు కనుగొన్నారు? కిణ్వ ప్రక్రియను ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్. ఎడ్వర్డ్ జెన్నర్ దేని వ్యాక్సిన్ ను కనుగొన్నారు? ఎడ్వర్డ్ జెన్నర్ దేని వ్యాక్సిన్ ను కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, స్మాల్ ఫాక్స్. స్మాల్ ఫాక్స్. ఆల్కహాల్ మరియు వైన్ పెద్ద ఎత్తున ఉత్పత్తిలో ఉపయోగించే సూక్ష్మజీవిని పేర్కొనండి. ఆల్కహాల్ మరియు వైన్ను పెద్ద ఎత్తున ఉత్పత్తిలో ఉపయోగించే సూక్ష్మజీవిని కనుగొనండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, ఈస్ట్. ఈస్ట్. కింది వాటిలో ఏది జీవ నైట్రోజన్ ఫిక్సర్? కింది వాటిలో ఏది జీవ నైట్రోజన్ ఫిక్సర్? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా. మొదటి యాంటీబయాటిక్ ఏది? మొదటి యాంటీబయాటిక్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, పెన్సిలిన్. పెన్సిలిన్. అసాధారణ వ్యక్తిని గుర్తించండి. అసాధారణ వ్యక్తిని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, మలేరియా. మలేరియా. కింది వాటిలో ఏది అంటువ్యాధి కాదు? కింది వాటిలో ఏది అంటువ్యాధి కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, మధుమేహం. మధుమేహం. అంటువ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ఉత్తమ పద్ధతి ఏది? అంటువ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ఉత్తమ పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, ఏ మరియు బి. రుమాలు ఉపయోగించడం, సోకిన వ్యక్తి నుండి దూరం ఉంచడం. రుమాలు ఉపయోగించడం, సోకిన వ్యక్తి నుండి దూరం ఉంచడం. హౌస్ ఫ్లై ఏ వ్యాధిని వ్యాపింపజేస్తుంది? హౌస్ ఫ్లై ఏ వ్యాధిని వ్యాపింపజేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, కలరా. కలరా. ఆహార పరిశ్రమలో సాధారణ సంరక్షణ కారకం ఏది? ఆహార పరిశ్రమలో సాధారణ సంరక్షణ కారకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, బి మరియు సి. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబీ సల్ఫేట్. సోడియం బెంజోయేట్ మరియు సోడియం మెటాబీ సల్ఫేట్. ఏది డెంగ్యూ వైరస్ కు వాహకం? ఏది డెంగ్యూ వైరస్ కి వాహకం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ఆడ ఈడెస్ దోమ. ఆడ ఈడెస్ దోమ. ఏది మలేరియా పరాన్నజీవి? కింది వాటిలో ఏది మలేరియా పరాన్నజీవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, ఆడ అనాఫిలస్ దోమ. ఆడ అనాఫిలస్ దోమ. ఊరగాయలను నిల్వ చేయడానికి ఉత్తమ పద్ధతి ఏది? ఊరగాయలను నిల్వ చేయడానికి ఉత్తమ పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ఉప్పు. ఉప్పు. దేనిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఈస్ట్ ఉపయోగపడుతుంది? దేనిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఈస్ట్ ఉపయోగపడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, ఏ మరియు బి. ఆల్కహాల్ మరియు వైన్. ఆల్కహాల్ మరియు వైన్. కింది వాటిలో వ్యాధికారకం ఏది? కింది వాటిలో వ్యాధికారకం ఏది?
The correct option is option D, Bacillus anthracis. Bacillus anthracis. కింది వాటిలో ఏది ఉపయోగకరమైన సూక్ష్మజీవి కాదు? కింది వాటిలో ఏది ఉపయోగకరమైన సూక్ష్మజీవి కాదు? The correct option is option D, polio virus. Polio virus. వ్యాక్సిన్లను దేని ద్వారా తయారు చేస్తారు? వ్యాక్సిన్లను దేని ద్వారా తయారు చేస్తారు? The correct option is ఆప్షన్ బి, బలహీనమైన సూక్ష్మజీవులు. బలహీనమైన సూక్ష్మజీవులు. పెరుగులో ఉండే బ్యాక్టీరియం ఏది? పెరుగులో ఉండే బ్యాక్టీరియం ఏది? The correct option is ఆప్షన్ బి, లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్. కింది వాటిలో ఏది నత్రజని స్థిరీకరణలో పాల్గొంటుంది? కింది వాటిలో ఏది నత్రజని స్థిరీకరణలో పాల్గొంటుంది? The correct option is ఆప్షన్ ఏ, రైజోబియం. రైజోబియం. కింది వాటిలో కిణ్వ ప్రక్రియ యొక్క ఉత్పత్తి ఏది? కింది వాటిలో కిణ్వ ప్రక్రియ యొక్క ఉత్పత్తి ఏది? The correct option is ఆప్షన్ ఏ, ఆల్కహాల్. ఆల్కహాల్. కింది వాటిలో ఏ వస్తువును బ్యాక్టీరియా సహాయంతో తయారు చేయవచ్చు? కింది వాటిలో ఏ వస్తువును బ్యాక్టీరియా సహాయంతో తయారు చేయవచ్చు? The correct option is ఆప్షన్ డి, పెరుగు. పెరుగు. కింది వాటిలో ఏ వ్యాధులకు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉండవు? కింది వాటిలో ఏ వ్యాధులకు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉండవు? The correct option is ఆప్షన్ డి, ఫ్లూ. ఫ్లూ. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? The correct option is ఆప్షన్ సి, లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా వచ్చేసి లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లం. నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది? నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది? The correct option is ఆప్షన్ బి, అజటోబాక్టర్. అజటోబాక్టర్. నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా వచ్చేసి అజటోబాక్టర్. నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? The correct option is ఆప్షన్ డి, మినుము. మినుము. ఆల్కహాల్ తయారీకి దేనిని వాడుతారు? ఆల్కహాల్ తయారీకి దేనిని వాడుతారు? The correct option is ఆప్షన్ డి, పైవన్నీ. బార్లీ, మొలాసిస్, ద్రాక్షరసం. బార్లీ, మొలాసిస్, ద్రాక్షరసం. ఈ మూడు కూడా ఆల్కహాల్ తయారీకి వాడతాం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది? The correct option is ఆప్షన్ సి, పెన్సిలిన్. పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది వచ్చేసి పెన్సిలిన్. వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం ఎంత? వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం ఎంత? The correct option is ఆప్షన్ బి, జూలై నుంచి అక్టోబర్. జూలై నుంచి అక్టోబర్. ఈ మధ్య కాలంలో వరిలో వచ్చేసి బ్లైట్ తెగులు అనే రోగం వస్తుంది. వేరు విల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది? వేరు విల్ట్ వ్యాధి ఏ పంటకు సోకుతుంది? The correct option is ఆప్షన్ డి, కొబ్బరి. కొబ్బరి. నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? The correct option is ఆప్షన్ ఏ, గొర్రెలు. గొర్రెలు. నీలి నాలుక వ్యాధి వచ్చేసి గొర్రెల్లో చూడవచ్చు.
రూబెల్లా అనేది ఏ వ్యాధికి మరో పేరు? రూబెల్లా అనేది ఏ వ్యాధికి మరో పేరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి తట్టు. తట్టు, రూబెల్లా అనేది తట్టుకి మరొక పేరు. గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేని వల్ల వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. శిశు పక్షవాతం అంటే ఏమిటి? శిశు పక్షవాతం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి పోలియో. పోలియో. కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి? ఈ కింది వాటిలో బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి క్షయ, కుష్టు. క్షయ, కుష్టు. మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది. మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి దోమలు. దోమలు. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి కలరా, జిగట విరేచనాలు. కలరా మరియు జిగట విరేచనాలు. ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి గజ్జి. గజ్జి. సరైన జత ఏది? ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి లివర్ ఫ్లూక్ నత్త. లివర్ ఫ్లూక్ నత్త. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి వేరు. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి వేరు. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్. ఓ చిన్న పిల్లవాడు కనుక నొప్పి సక్రమంగా బాధపడుతున్నాడు. దీనికి కారణమైన క్రిమి విరేచనం జరగకపోవడం వంటి లక్షణాలతో. ఓ చిన్న పిల్లవాడు కడుపు నొప్పి సక్రమంగా బాధపడుతున్నాడు. దీనికి కారణమైన క్రిమి విరేచనం జరగకపోవడం వంటి లక్షణాలతో. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఆస్కారిస్ లూబ్రికాయిడిస్. ఆస్కారిస్ లూబ్రికాయిడిస్. ట్రిపుల్ యాంటిజెన్ వ్యాక్సిన్ ఏది? ట్రిపుల్ యాంటిజెన్ వ్యాక్సిన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 డిపిటి. డిపిటి. బోధకాల వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రభావితం అవుతుంది? బోధకాల వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రభావితం అవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 శోషరస నాళాలు. శోషరస నాళాలు. నిమాటి హెల్మింథిస్ పరాన్నజీవి వల్ల కలిగే నార కురుపు వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? నిమాటి హెల్మింథిస్ పరాన్నజీవి వల్ల కలిగే నార కురుపు వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 కలుషితమైన దిగుడు బావి నీటి ద్వారా. కలుషితమైన దిగుడు బావి నీటి ద్వారా. తామర అనే చర్మ వ్యాధి ఏ జీవుల వల్ల కలుగుతుంది? తామర అనే చర్మ వ్యాధి ఏ జీవుల వల్ల కలుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 శిలీంధ్రాలు. శిలీంధ్రాలు. ఎంటిమీబా జింజివాలిస్ అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల కలిగే పెరిడాంటైటిస్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఎంటిమీబా జింజివాలిస్ అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల కలిగే పెరిడాంటైటిస్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 దంతాలు. దంతాలు. మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఏది? మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ప్లాస్మోడియం. ప్లాస్మోడియం.
క్లమీడియా తరగతికి చెందిన జీవులు కలిగించే వ్యాధులు ఏవి? క్లమీడియా తరగతికి చెందిన జీవులు కలిగించే వ్యాధులు ఏవి? The correct option is option 4, పైవన్నీ. ట్రకోమా, సిట్టకోసిస్, లైంగిక వ్యాధులు. ట్రకోమా, సిట్టకోసిస్, లైంగిక వ్యాధులు. అతి చిన్న కణాలుగా పిలిచే ఏ జీవులు మానవుడిలో శ్వాసకోశ వ్యాధులు, ట్రాకియో బ్రాంకైటిస్, పోస్ట్ పార్టం ఫీవర్ లాంటి వ్యాధులను కలుగజేస్తాయి? అతి చిన్న కణాలుగా పిలిచే ఏ జీవులు మానవుడిలో శ్వాసకోశ వ్యాధులు, ట్రాకియో బ్రాంకైటిస్, పోస్ట్ మార్టం ఫీవర్ లాంటి వ్యాధులను కలుగజేస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, మైకోప్లాస్మా. మైకోప్లాస్మా. మ్యూకరోమైకాసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వ్యాధిని కలిగించేది ఏది? మ్యూకరోమైకాసిస్ లేదా బ్లాక్ ఫంగస్ను కలిగించే వ్యాధిని కలిగించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, శిలీంధ్రం. శిలీంధ్రం.